క్షమాపణ లేకపోతే పరలోకం లేదు, క్షమాపణ లేకపోతే రక్షణ లేదు, క్షమాపణ లేకపోతే ఆనందం లేదు, క్షమాపణ లేకపోతే విజయం లేదు, క్షమాపణ లేకపోతే దేవునితో సమాధానం లేదు, క్షమాపణ లేకపోతే ప్రార్థనకు జవాబు లేదు, క్షమాపణ లేకపోతే ముఖదర్శనం లేదు, క్షమాపణ లేకపోతే పాప ఫలం అనుభవింపక తప్పదు. ఇన్నున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం బ్యాలెన్స్ అవ్వాలంటే క్షమాపణ కావాలి. దేనికి? దోషముల విషయమై క్షమాపణ. అందుకని నా దోషములన్నిటినీ పరిహరించి, ప్రాణమా, ఇన్ని విషయాలలో నాకు సహాయకుడై ఉన్నాడు ఆయన. నా దోషములను ఎప్పటికప్పుడు పరిహరించి నాతో సమాధానంగా ఉన్నాడు, ముఖదర్శనం ఇచ్చాడు, నా ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడు, నాకు శత్రువుల మీద జయం ఇచ్చాడు. నేను ఎప్పుడు పోయినా, ఎక్కడ అటెంప్ట్ చేసినా జయము నాదే, జయము నాదే. నాకు ఎదురు లేకుండా చేశాడు నా దేవుడు. మరణము అంచుల్లోకి వెళ్ళిన సమాధిలోనికి పోకుండా నా ప్రాణాన్ని కాపాడాడు ఆయన. నా పెదవుల నుండి వచ్చే ప్రార్థన మానక అంగీకరించాడు. ఇవన్నీ ఎలా చేశాడో తెలుసా? నేనేం మంచోడినా కాదు, దోషినే. అయినా ఆయన కృపతో నా దోషములను పరిహరించి, నా పాపములన్నిటిని క్షమించి, నన్ను ఇన్ని విషయాలలో ఆదుకొని నా పక్షమున నిలిచి నాకు జయ జీవితం ఇచ్చాడు. రక్షణ ఆనందము నాకు పుట్టించాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమని అడిగిన దానిలో పాయింట్ నెంబర్ 1లో దోషాల పరిహారం ఎందుకు మాట్లాడాడంటే, ఒక దోషం యొక్క క్షమాపణ అనేది ఇంత అవసరం, లేకపోతే ఇన్ని డేంజర్లు అన్నమాట. క్లియర్గా అర్థమైందా? అర్థం కాలేదా? క్లియర్గా అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఇక చివరిలో 2 ముక్కలు చెప్పేస్తాను. లైవ్లో జూమ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత శ్రద్ధగా వింటున్నారో నాకు తెలియదు. మీరు జాగ్రత్తగా వినండి. చాలా ఇంట్రెస్ట్గా మీరు లైవ్లోకి వస్తూ ఉన్నారు. పోగొట్టుకోవద్దు ఈ విషయాలు. 2 విషయాలు చెప్తాను. మరి ఇప్పుడు ఇంతసేటు క్షమాపణ మనకు అవసరమై ఉంది కదా. దోషాల నివృత్తి, క్షమాపణ మనకి ఇంత అవసరమైంది కదా. ఈ క్షమాపణ మనకు దొరుకున్నట్లు మనం 3 చెయ్యాలి. అది క్షమాపణ యొక్క అవసరత. అది పొందినట్లు మనం చేయవలసిన 3 పనులు. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. ప్రశాంతంగా మీరు చంపవచ్చు. దేవునికి స్తోత్రం. అది ఎవరు చెప్పట్లేదు మరి? చెప్పండి అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. మనం 3 చేయాలని చెప్పాను. 1, యేసు ప్రభువే చెప్పాడు, పరలోక ప్రార్థన చేయండి. అది పరలోకమందున్నని ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ ప్రార్థన రాయబడింది. అక్కడ 2 సార్లు ఏం చెప్పాడంటే, మా అపరాధములను క్షమించు అనే దానికి ముందు ఏమన్నాడో తెలుసా? మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మల్ని క్షమించు. ఆ క్రింద రాస్తాడు ఈ ప్రార్థన ముగింపులో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. 1 అయిపోయింది. సింపులే. మళ్ళీ దీనికి సుదీర్ఘ ప్రసంగం ఉండదు. 3 అనగానే మళ్ళీ ఎంతసేపు చెబుతాడు అనుకోవద్దు. ఒకటి అయిపోయింది. మీకు తెలియదు ఏం కాదు, తెలుసు మీకు. అయిపోయింది. 1 స్తోత్రం. ఏంటది? నీ కేసులు దేవుడు కొట్టేయాలంటే ఎదుటి వాళ్ళ మీద చీటికి మాటికి రాపుతుంటావు కేసులు, మర్యాదగా కొట్టేయకుండా అట్ట పెట్టుకున్నావు అనుకో, ఏం పర్లేదు, దేవుడు కూడా దాచిపెడతాడు. ఇతరులను ఏ విషయాలలో నీవు క్షమించవలసి ఉందో ఆ విషయంలో క్షమించబడతావు. నువ్వు క్షమించలేదా, దేవుని అడిగేదానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు ప్రభు నేర్పిన ప్రార్థనలో, నేను క్షమించిన ప్రకారం నన్ను క్షమించు, ప్రకారం క్షమించు, ప్రకారం ఏ ప్రకారం? నేను క్షమించిన ప్రకారం.
నేను క్షమించకపోతే క్షమించొద్దు, క్షమిస్తే క్షమించు అని నువ్వే రోజు దేవుడికి చెప్పుకుంటున్నావు. నీ నోటితోనే ఆ ముక్కలు చెప్పించేటట్టు యేసయ్య ఆ ప్రార్థన నేర్పాడు. ఆయన మామూలుడు కాదు. నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు అని చెప్పాడు. చూసావు ఇందాక రోమా 2 మూలవాక్యం. మంచాతే తీర్పులు తీపిస్తాడు ఆయన, మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూర్చోబెట్టి అడుగుతారు, ఏం చెప్పావరా? నేను నేర్పిన ప్రార్థన చెప్పు బిడ్డ అంటాడు. అన్నీ చెప్పుకుంటా ఇక నీకు తెలుసుగా, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చండి, భూమి మీద నెరవేరు, మాకు కావాల్సిన అందిన ఆహారం మాకు దయచేయి, మా పట్ల అపరాధం చేసిన నేను క్షమించను. ఆగురా అంటాడు. ఆగునాయన కుమారుడా, ఆగునానా ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించున్న రీతిని, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము నీవును మా అపరాధములను క్షమించుము. ప్రకారమేగా, రైట్. ఎంకరా ఇవి నువ్వు ఇంతమందిని క్షమించలా, ఇంతమందిని నువ్వు పనిష్ చేసావు, నీకు తప్పదంటాడు. నువ్వు వదిలేసావా? నేను వదిలేస్తా. భార్య ఇంత తేడా పడితే ఎగబడి కొడతావు. మళ్ళీ పొద్దునే మోకాళ్ళు వేసి, ప్రభువా నా దోషాలన్నీ క్షమించంటే, నిన్న దాన్ని అవు కదరా దౌర్భాగ్యుడే అంటాడు. వాళ్ళు దేవుడు అంటాడు అన్నమాట. దాన్ని క్షమించకూడదు తండ్రి అంటే, నిన్ను కూడా దన్నాలు నేను అంటాడు. ఆమె నీకు భార్య అయితే నువ్వు నాకు భార్య. దేవునికి స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడా? భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆమెను క్షమించలేదు కనుక నేను నిన్ను క్షమించను అంటే, ప్రభువా ఇప్పుడు నువ్వు నన్ను క్షమించను, నువ్వు క్షమించు. గుర్తుపెట్టుకో, ఇతరులు మన ఎడల తప్పిదాలు చెయ్యటం అనేది ఇది రాసి పెట్టుకో, మర్చిపోకుండా నిజంగా రాసి పెట్టుకో. ఇతరులు మన ఎడల తప్పిదాలు చెయ్యటం అనేది మన తప్పిదాలను దేవుడు కొట్టేయడానికి మనకిచ్చిన అవకాశము. మీకు అర్థం కాదని నాకు తెలుసు, మళ్ళీ ఒకసారి చెబుతాం. ముదుర్లకు అర్థమైద్ది, నాలాంటి తిక్కలు వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చెబుతా. ఇతరులు మన ఎడల పొరపాటు చేయటం అనేది జరగొద్దు అని మనం కోరుకుంటాం. అది మన పిచ్చి తెలివి. అసలు నా దగ్గర అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎవరు ఏ తప్పు చేయొద్దు నా దగ్గర, అంతే, నా దగ్గర ఉంటే అంతే, ఖచ్చితంగా ఉండాలి అని డైలాగులు వేస్తుంటాం. ఇంట్లో అయినా, బయట అయినా, ఆఫీస్లోనైనా, ఎక్కడైనా సరే. ఇదిగో నా దగ్గర ఉన్నప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి కథలు పడితే నా దగ్గర లెక్క అంటుంటారు కదా. లెక్కేనా? లెక్కే. ఓకే, అందరు లెక్క సరిగా ఉంటే నువ్వు ఎవరిని క్షమిస్తావు? క్షమించుడి. అప్పుడు మీరు అసలు నువ్వు క్షమించటం అనే దినుసు వాడాలంటే ముందు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండాలిగా. అందుకే నీకు తెలియకుండానే కొంతమంది నేను ఇబ్బంది పెడుతుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు. ఎటో పక్క నుంచి ఎవరో ఒకరి చేత నువ్వు సఫర్ అవుతుంటావు, ఇబ్బంది పడుతుంటావు. నువ్వేం కోరుకుంటావు అంటే, ఇది నాకు వద్దురా బాబోయ్ అని కోరుకుంటావు. కానీ అదే అనుమతించబడతా ఉంటుంది. నీ బాధ కలిగిద్ది, ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, ఎందుకు వీళ్ళు నా వెంట ఇట్టబడ్డారని అనిపించింది నీకు. నీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకో, ఎందుకు ఇంత ఏడిపిస్తున్నా, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నా? దేవా ఏంది నాయన అంటాడు. ఆయన దగ్గర పోయి కూర్చుంటే, చర్చికి వచ్చి కూటంలో కూర్చుంటే క్షమించు అని వాక్యం వచ్చింది. ఏంది ప్రభా క్షమించేది? ఒక్కొక్కరిని తన్నాలనిపిస్తుంది ప్రభా, అట్లా చేయాలనిపిస్తుంది ప్రభా, ఎట్లా చేయాలనిపిస్తుంది అంటే, అప్పుడు నిన్ను రోజు తన్నాల్సి వచ్చింది. నేను అడుగడుగునా నిన్ను తన్నాల్సి వచ్చింది. నేను నిన్ను తన్నకుండాన్నట్లు నీవును వారిని శిక్షించవద్దు, క్షమించు. నేను నిన్ను క్షమించున్నట్లు వారు నీ ఎడల అపరాధం చేసి క్షమించుట అనే దినుసు వాడటానికి నీకు అవకాశం ఇచ్చారా పిచ్చోడా, క్షమించంటాడు. అసలు ఎవరో ఒకళ్ళు మన ఎడల తప్పిదం చేసేవాళ్ళు లేకపోతే మనం ఎవరిని క్షమించాలి? కాబట్టి మన ఎడల ఇబ్బంది పెట్టేవాళ్ళందరూ దేవుడు మనకిచ్చిన అవకాశాలు. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? అర్థమైందా? తమ్ముడు మరి క్షమిస్తావా లేకపోతే సీరియస్ అవుతావా?
నువ్వేమో పిల్లలు తప్పు చేసినా, ఇంట్లో మనిషి తప్పు చేసినా, ఏమమ్మా ఎవరు తేడా పడ్డా వెంటనే రియాక్ట్ అయిపోయి గందరగోళం చేసి, దాడులు చేసి, తిట్టి, చండాలంగా మాట్లాడి నాన్న రభసా చేస్తావా? మళ్ళీ దేవుని దగ్గర మోకాళ్ళు, నా దోషాలన్నీ కొట్టేనా, నా దోషాలన్నీ క్షమించు ప్రభా. అబ్బా ఎంత నీతిమంతుడిరా నన్ను నువ్వు ఇంత దాన్ని సహించకుండా ఆవంతున ఎగబడతావు నువ్వు. నా దగ్గరకు వచ్చి ఎంత వినయంగా అడుగుతున్నావు నాయన, నా అన్నీ కొట్టాయి ప్రభా, నా అన్నీ కొట్టే నాయన. నేను కొట్టేను, నువ్వు ఎన్ని కొట్టేసావు అన్ని కొట్టేస్తా. ఎందుకని ప్రభా మొత్తం కొట్టే ప్రభా. నేను ఒక తెలివితో ప్రార్థన చేస్తా, దేవుడు నవ్వుకుంటాడు నాకు తెలుసు. అరే ఈ తెలివి ఆపురు అదే అంటాడు ఆయన. నేనే ఇతరులను క్షమించే సుబుద్ధి మాకిచ్చి, దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య నేర్పిన ప్రార్థన చేయను నేను. మా అపరాధములను మీరు క్షమించండి అనే దానికి ముందు ఇతరుల అపరాధములను మేము క్షమించున్న ప్రకారం నీవు అపరాధములు క్షమించు అనను. అది యేసయ్య నేర్పిన ప్రార్థన. అది అనను, ఇతరులను మేము క్షమించే సుబుద్ధి మాకిచ్చి మా అపరాధాలను నువ్వు కూడా క్షమించు. వీడు నేను నేర్పిన ప్రార్థనకి మార్చి ప్రార్థన చేస్తాను. కుదరదు. మనం అట్లా మార్చి చేస్తామని కింద మళ్ళీ రాయించాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలబడు, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకు తీర్పు. అది ఇందాక స్టార్టింగ్లో మీరు చదివింది మూల వాక్యములో. జాగ్రత్త, నీకు ఒక న్యాయం అను దేవుని ముందు, నువ్వు జనానికి ఒక న్యాయం చేస్తావా? నువ్వేదన్నా తేడా పడితేనేమో ఎవరు సౌండ్ చేయకూడదా? ఎవరన్నా తేడా పడితేనేమో ఊరు మొత్తం తిరిగి చెబుతావా? ఏం తీసుకొని కొట్టాలి నిన్ను? ఇదేం న్యాయం? కాబట్టి నువ్వు చేయొద్దు, నలుగురిని ఆరడి చేయొద్దు, నువ్వు ఆరడి పాలు కావద్దు, నువ్వు తీర్పులు తీర్చొద్దు, తీర్పు పాలు నువ్వు కావద్దు, నువ్వు క్షమించక ఉండవద్దు, దేవుని క్షమాపణ కోల్పోవద్దు. దావీదు ఎందుకు క్షమించబడ్డాడో తెలుసా? చాలా విషయాల్లో దావీదు అలాగా అనేకుల్ని దాటుకుంటూ వచ్చాడు, పో 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 అని. దావీదు హృదయంలో క్షమించే బుద్ధి ఉంది. తన ప్రాణాన్ని తీయడానికి వెంటబడుతున్న సౌలుని అనేక సార్లు చంపకుండా వదిలేశాడు. అలా చాలామంది విషయంలో అంతే స్పందించాడు. కనుక క్షమించే మనస్సు మనకు క్షమాపణను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? మర్యాదగా క్షమించాలి అని చెప్పటం కాదు, హృదయంలో తీసుకొని ఆచరణలో పెట్టండి. పోనీలే అనుకోవాలి, 7 సార్లే తెలిసచ్చు అంటావా, తెలిస్తే ఎందుకు చేస్తా, సరే పో, తగలబడ్డావులే పో అని, పో క్షమించాను పో, పోనీలే అని దేవుని మనసు కలిగి క్షమించేయి. నా తండ్రి నీ దోషాలన్నిటినీ క్షమిస్తాడు.